హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎద్దనపూడి సులోచన రాణి గారి నవల ప్రేమలేఖలు వింటున్నాం. సుజా, సుజా విమల పిలిచింది. గదిలో కూర్చొని ఉత్తరం రాయటంలో మునిగిపోయిన సుజాత విమల పిలుపు వినగానే రాయటం ఆపి కాగితాలు తీసి డ్రాయర్ సొరుగులోకి తోసి లేచి వచ్చింది. ఏమిటక్కా, ఇలారా, కూర్చో, నీతో మాట్లాడాలి. పిల్లలు స్కూల్కి వెళ్లారు. మూర్తి బాగా కోలుకోవడంతో ఆ రోజే ఆఫీస్లో జాయిన్ అవ్వటానికి వెళ్ళాడు. మధ్యాహ్నం వేళ కావటం వల్ల ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఏమిటి? సుజాత అక్కగారికి ఎదురుగా వచ్చి కూర్చుంటూ అడిగింది. నాన్నకి ఉత్తరం రాస్తున్నాను. రాయి. నిన్న నాన్న దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం నువ్వు సరిగ్గా చదివావా? సుజాత చదివినట్టుగా తల ఊపింది. సుందరరామయ్య గారి దగ్గర నుంచి నిన్న వచ్చిన ఆ ఉత్తరంలో మూర్తి ఆరోగ్యం పొంది ఆఫీసులో చేరబోతున్నందుకు సంతోషం ప్రకటిస్తూ, సుజాతని వీలైనంత తొందరలో పంపమని వ్రాస్తూ, సుజాత పెళ్లి విషయం కాస్త దృష్టిలో ఉంచుకోమని, ఎక్కువ కట్నం ఇవ్వలేని తన స్థితికి తగిన సంబంధం చూడమని కోరుతూ రాశాడు. పినతండ్రికి ఈ మధ్యాహ్నం విమల జవాబు రాయటానికి కూర్చొని చెల్లెల్ని పిలిచింది. నీ పెళ్లి సంగతేమిటి మరి? ఇక్కడే ఎక్కడైనా చూడమని రాశాడు అంది. పెళ్లి ప్రసక్తి రాగానే సుజాత ముఖం ఎర్రబడటం గమనించిన విమల నవ్వుకుంది. చూస్తున్నానని వ్రాస్తున్నాను అంది. కానీ విమల ఆశించినట్లు సుజాత నీ ఇష్టం అనలేదు. నాన్నని ఈ విషయంలో కాస్తా కూడా దిగులు పడవద్దని రాయి. నా పెళ్లి కోసం మీరెవరూ కష్టపడనవసరం లేదు. నేను చూసుకోగలను అంది. విమల ఆశ్చర్యంగా చూసింది. ఏమిటా మాటలు? నువ్వే చూసుకుంటావా? ఏం తప్ప అక్క? మేం మీలా ఇంట్లో అమ్మా నాన్నల చాటున ఉండే ఆడపిల్లలం కాదుగా. చదువు మూలంగా బయటికి వెళ్లేవాళ్లం. మాకు పెళ్లి పెద్దవాళ్లే చేయనవసరం లేదు అంది. అయ్యో రామా, అలాగైతే ప్రతి తల్లిదండ్రులు ఆడపిల్లల పెళ్లిళ్ల గురించి ఇంత బాధపడటం దేనికే? హాయిగా చదువులకి పంపి నిశ్చింతగా ఉండవచ్చుగా. ఈ చదువుకున్న వాళ్లంతా వాళ్ల పెళ్లిళ్లు వాళ్లే చేసుకుంటున్నారా? ఎంత చదివినా పెళ్లి విషయం వచ్చేసరికి అమ్మా నాన్నల మీదనే ఆధారపడి ఇంట్లో కూర్చునే వాళ్ళు ఎంతమంది లేరు? సరైన పిల్లాడిని చూసి పెళ్లి చేసుకునే తెలివితేటలు కూడా ఏడిసినాయా వీళ్ళకి అంది. నా విషయం వేరక్క అంది సుజాత. విమల చెల్లెలు బొగ్గపట్టి సాగదీసింది. ఆ విషయం నీకంటే నాకు బాగా తెలుసులే తల్లి. అంతేకాదు, నువ్వెలాంటి భర్త కావాలని కోరుకుంటున్నావో కూడా నాకు తెలుసు. నిన్ను పెళ్లి చేసుకునేవాడు కానీ కట్నం కోరరాదు. నీ వ్యక్తిత్వం తన వ్యక్తిత్వం కంటే ఎక్కువగా గౌరవించాలి. నిన్ను అపురూపంగా చూడాలి. నువ్వు చదువుకున్నావు కదా అని తన అవసరం కోసం ఉద్యోగం చేయమనకూడదు. నువ్వు సరదాకి నీ అంతటి నువ్వు చేస్తానంటే వద్దనకూడదు. అతనికి ఇతర ఆడపిల్లల మీద దృష్టి ఉండకూడదు. విమల చేతివేళ్లు లెక్క పెడుతూ పాఠంలా అప్పజెప్పింది. నిజమక్క, కరెక్ట్గా చెప్పావు. నేనే కాదు, ఇప్పటి ప్రతి ఆడపిల్ల కోరుకునేవే అవి. నాకు తెలుసంటున్నానుగా. అందుకే రవి విషయం నాన్నకి రాద్దామని అనుకుంటున్నాను. రవి గురించా? సుజాత త్రుళ్ళిపడింది. అవును, నేను చెప్పిన ఈ లక్షణాలన్నీ రవిలో ఉన్నాయి. కాబట్టి నీ జీవితంలోకి రాబోయే రాకుమారుడు అతనే అనాలి. అక్క. సుజాత తొట్రుపాటుగా లేచి నిలబడింది. విమల చెల్లెలు చేయి పట్టి బలంగా లాగి బలవంతంగా కూర్చోబెట్టింది. సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను. నా మనసులో ఈ ఆలోచన ఎప్పటినుంచో ఉంది సుజా. కానీ నువ్వు బిఏ పూర్తి అయితే గాని పెళ్లి మాట ఎత్తవద్దన్నావని బాబాయి రాయటంతో ఊరుకున్నాను. అంతవరకు రవిని ఆగమనటం నాకు భావ్యంగా అనిపించలేదు. అందుకే అతనితో అసలు ఈ మాటే చెప్పలేదు. అదీకాకుండా అతనికి మంచి కట్నంతో మన స్థితికి మించిన సంబంధాలు వస్తుంటే ఇది చెప్పటం కూడా భావ్యం కాదేమోనని ఇన్నాళ్లు తటపటాయించాను. ఇన్నాళ్లు అతనికి ఏ సంబంధము దొరకపోవటం నీ అదృష్టమే అనుకోవాలి. అసలు నీ పరీక్షలు అయిపోగానే ఈ వేసవి సెలవుల్లో నిన్ను పిలిపించాలని, మీ ఇద్దరూ ఒకరికి ఒకరు నచ్చితే బాబాయికి ఈ విషయం రాయాలని అనుకున్నాను. మీ బావకి అనుకోకుండా ఈ సుస్థి రావటంతో నువ్విలా ముందే రావాల్సి వచ్చింది. ఏమిటి అలా చూస్తావు? రవి నీకు నచ్చలేదా? అక్క. కానీ సుజాత మనసులో మాట చెప్పలేనట్టుగా పెదవి కొరుకుతూ నిలబడింది. విమల నచ్చజెబుతున్నట్టుగా అంది. రవికి ఏం తక్కువ చెప్పు? మంచి ఉద్యోగం, బాదరబందీ లేదు. అయితే అతనికి ఈ విషయం తెలుసా? తడబాటుగా అడిగింది. తెలీదు. నీ ఉద్దేశం తెలుసుకున్న తర్వాత చెబుదామని ఊరుకున్నా. నయమే, నువ్వు తొందరపడలేదు అంది సుజాత. ఇందులో తప్పేముందే? పెళ్లికాని పిల్లలున్నప్పుడు 1,00,000 అనుకుంటాం. సుజాతకి జవాబు చెప్పలేక కోపం లాంటిది వచ్చేసింది. ఈ పెద్దవాళ్ళెప్పుడూ ఇంతే. ఇద్దరు వయసులో ఉన్నవాళ్లు కనిపిస్తే వాళ్ళకి ముడిపెడదామని చూస్తారే గాని వాళ్ల మనసు ఏమిటో ఆలోచించరు.
విమల తన ధోరణిలో తను ఉన్నట్టుగా కళ్ళజోడు తన టేబుల్ మీద పెడుతూ చెప్పసాగింది. ఇందులో నా స్వార్థం రెండు వైపులా ఉందే సుజా. ఇటు నీకు కట్నం లేకుండా భర్త రావాలని, అటు రవికి మంచి భార్య దొరకాలని ఆలోచించాను. నువ్వు వచ్చిన ఈ 20 రోజుల్లో రవి మా కుటుంబానికి ఎంత ఆత్మీయుడో చూసుంటావు. రవి భార్యగా ఏ పరాయి పిల్లో వచ్చే కంటే నువ్వే అయితే బాగుంటుందని నా ఉద్దేశం. మనం ఒకే కుటుంబంగా కలిసిపోవచ్చు. ఉద్యోగరీత్యా మీ బావ కంటే కూడా రవికే మంచి భవిష్యత్తుంది. ఈ విధంగా అయితే నువ్వు నా కళ్ళెదుటే ఉంటావు. రవి కూడా మన బంధువు అయ్యి మనలో కలిసిపోతాడు. కానీ అక్క, నువ్వు ఇంకేం చెప్పొద్దు. నీ బాగు నేను బాగా ఆలోచించే ఈ మాట చెబుతున్నాను. ఈ ఒక్క విషయంలో నువ్వు నా మాట విని తీరాలి. నీ చదువు పూర్తి అయిన తర్వాతనే పెళ్ళి. రవికి ఆ సంగతి ముందే చెబుతాను. మీ నాన్న ఇంతకంటే మంచి సంబంధం తెస్తాడా నీకు? కానీ కట్నం లేకుండా నీకెవరొస్తారే ఈ రోజుల్లో? చాలామంది వస్తారు. అది నువ్వు అందగత్తెనని గర్వంతో అనే మాట. పిల్ల ఎంత చదువుకున్నా, ఎంత బాగున్నా కట్నం ఆశించకుండా ఎవరూ రారు. ఏవో మాటలతో మభ్యపెట్టి మోసం చేసేవాళ్లు తప్ప. అక్క, నీ హెచ్చరికలకి చాలా సంతోషం. కానీ నా పెళ్లి విషయంలో మాత్రం నీకు శ్రమ వద్దు. శ్రమ పడనివ్వను నేను. చెల్లెలు అంత దృఢంగా చెబుతుంటే విమల చిత్రంగా చూసింది. ఏమిటి, ఎవరైనా ఉన్నారా? అనుమానంగా అడిగింది. పో అక్క. సుజా, నువ్వు చిన్నపిల్లవేం కాదు. నీ పరిస్థితి కూడా అందరి పిల్లల్లాంటిది కాదు. నీ సవతి తల్లేమో ఒక కొరకరాని కొయ్య. నీ తిండికి బట్టకి అయ్యే ఖర్చే దండగాని ఏడుస్తుంది. మీ నాన్నేమో ఆవిడకి ఎదురు చెప్పలేడు. నీ పెళ్లి ఖర్చులకి డబ్బు కూడదీసుకోవడమే ఆయన శక్తికి మించిన పని. నువ్వు ఈ సంబంధం ఎందుకు వద్దంటున్నావు? ఉన్న విషయమేమిటో మనసు విప్పి నాకు చెప్పకపోతే ఎలాగే? ఏం చెప్పను? నన్నేం చేయమంటావో చెప్పు అంది విమల. నువ్వు నాకేం సంబంధం చూడనవసరం లేదు అంది సుజాత. మళ్ళీ అదే మాట? విసుగ్గా చూసింది విమల. పోని మీ రవికి వేరే సంబంధం చూసుకో. నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా ఏమిటే? ఆత్రంగా అడిగింది విమల. అబ్బబ్బా, నువ్వు నా చేత చెప్పించగానే వదిలేట్టు లేవుగా. సుజాత వెళ్ళి పెట్టె తెరిచి ఫోటో ఒకటి తెచ్చి విమల చేతుల్లో పెట్టింది. ఇదిగో, నీ కళ్ళతో నువ్వే స్వయంగా చూడు. విమల బొత్తిగా ఆశించని విషయం ఎదురవటంతో పక్కన పెట్టిన కళ్ళజోడు తీసి మళ్లీ పెట్టుకొని ఫోటో చూడసాగింది. సుజాత అక్కగారి కుర్చీ వెనకగా వచ్చి భుజం మీద గడ్డ మానించి తను కూడా ఆ ఫోటో వైపు అపురూపంగా తదేకంగా చూడసాగింది. ఎలా ఉన్నాడక్క? ఉండు, సరిగ్గా చూడ్ని మరి. ఫోటో మీద అడ్డంగా నా సుజాతకి పిచ్చి ప్రేమతో మను అని ఉంది సంతకం. గమ్మత్తుగా గీకినట్టుగా ఉంది. మను, ఈ మను ఎవరే? మను అంటే మనోరమ అన్నావుగా? సుజాత పక్కున నవ్వింది. మను అంటే ఇతనే అక్క. పూర్తి పేరు మదన్ మోహన్. అందరూ మను అని పిలుస్తారు. ఆ రోజు ఉత్తరం ఇతని దగ్గర నుంచే వచ్చింది. అక్కడ రవి ఉండటంతో అలా చెప్పాను. అలాగా? ఈ ఉబ్బుగా ఉన్న బుగ్గలు, లావుగా ఉన్న పెదవులు చూస్తే ఆడపిల్లలాగే ఉన్నాడు. నేనింకా ఆ మనోరమే మగవేషం వేసిందేమో అనుకున్నాను. పో అక్క. విమల ఫోటోని పరీక్షగా చూసింది. ఫోటోలో అతని వయసు సరిగ్గా తెలియటం లేదు. పువ్వుల షర్టు వేసుకున్నాడు, గుండీలు పెట్టుకోలేదు. రోమమయంగా ఉన్న ఛాతి మీద లాకెట్ ఉన్న గొలుసు మెరుస్తోంది. మీసాలు మూతి పక్కకి క్రిందా వచ్చేలా పెంచుకున్నాడు. కళ్ళు చురుగ్గానే ఉన్నాయి. ఎవరే ఇతను? నా క్లాస్మేట్ అక్క. హైదరాబాదేనా? నారాయణరావు గారని ఆయన కొడుకు. చాలా డబ్బుంది. ఒకే ఒక కొడుకు. మీ ఇద్దరికి ఎన్నాళ్ళనుంచి పరిచయం? ఈ ఏడాది నుంచే. చాలా డబ్బున్నవాడంటున్నావు. మీ ఇద్దరికి చనువెలా కలిసిందే? సుజాత నవ్వి ఊరుకుంది. విమలకి ఆ ఫోటో మీద ఆసక్తి పోయింది. చెల్లెలు చేతికి ఇచ్చేస్తూ నిట్టూరుస్తూ అంది. ఏమిటోనే సుజా, నువ్వు రవిని చేసుకుంటే ఇక్కడే మాకు దగ్గరగా ఉంటావని ఆశపడ్డాను. తిరుపతిలో మీ పెళ్లి చేయాలని, గ్రాండ్గా రిసెప్షన్ ఇవ్వాలని, ఇంతకంటే పెద్ద ఇల్లు తీసుకొని అందరూ ఒకే ఇంట్లో ఉండాలని ఎన్నెన్నో అనుకున్నాను. ఏమిటో, ఎవరికి ఎవరు రాసిపెట్టున్నారో ఆ భగవంతుడికే తెలియాలి. ఇంకా నయం, నేను తొందరపడి ముందే రవిని అడగలేదు. మీ బావ అడుగుతానంటే కూడా నేనే చెబుతానులే వద్దు అని వారించాను. ఎంతో ఉత్సాహంగా పినతండ్రికి ఉత్తరం రాయడానికి కూర్చున్న విమల దానిమీద ఆసక్తే పోయినట్టుగా కాగితం మడిచి పక్కన పడేసింది. పనిమనిషి వచ్చి పిలవడంతో విమల లేచి వెళ్ళింది. సుజాత ఈ లోకంలోకి తిరిగి వచ్చింది. ఉత్తరం రాయటానికి కూర్చుంటున్న సుజాత ఫోటో ఎదురుగా పెట్టుకుంది. క్షణంసేపు తదేకంగా దాన్ని చూసిన సుజాత టేబుల్ మీదకి వంగి
రెండు చేతులు ముడుచుకొని వాటిమీద గడ్డం ఆనించుకుంటూ, మను, విన్నావా? అక్క మనిద్దరికీ ఎలా పరిచయమని అడుగుతోంది అంది. సుజాత పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. జీవితంలో ఎంతోమంది పరిచయం అవుతుంటారు. కానీ వారిలో చాలామంది రాక, నిష్క్రమణ మనం గుర్తించనే గుర్తించం. కానీ కొంతమంది ఉంటారు. వారు అడుగుపెట్టిన వేళా విశేషం ఎలాంటిదో గాని మన జీవిత మార్గమే మారిపోతుంది. మన ఆలోచనల్లో, తద్వారా వ్యక్తిత్వంలోనే పెద్ద మార్పు తనకి తెలియకుండానే వస్తుంది. ఎప్పుడైనా ఇలా ఒంటరిగా కూర్చొని గతంలోకి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ వ్యక్తి రాకపోతే ఈ జీవితం ఎలా ఉండేది అన్న సంశయం కలుగుతుంది. మదన్ పరిచయం సుజాత జీవితంలో అలాగే అయ్యింది. హైదరాబాద్ నాగ్పూర్ రోడ్ మీద సికింద్రాబాద్కి 20 కిలోమీటర్ల దూరంలో బేగంపల్లి అని బోర్డు చూపిస్తున్న చోట రోడ్డుకి కుడి చేతి వైపు పెద్ద మర్రి చెట్టు ఉంది. ఉదయం 9 గంటల వేళ దాని క్రింద నిలబడి ఉన్న కొంతమంది ప్రయాణికులు మేడీచల్ నుంచి సికింద్రాబాద్ వచ్చే బస్ కోసం ఎదురు చూస్తున్నారు. వారిలో కుడి చేతి నిండా పుస్తకాలు పట్టుకొని ఎడమ చేతికి బ్యాగ్ తగిలించుకొని సుజాత కూడా నిలబడి ఉంది. పక్కనే సుజాత తండ్రి సుందరామయ్య ఉన్నాడు. ఆయన నెరిసిన తల, మీసాలు, ధరించిన తెలుపు తగ్గిన బట్టలు చూస్తుంటే జీవితంలో సుఖాల కంటే కష్టాలతోనే ఎక్కువ కాలం గడిపినట్టుగా అనిపిస్తుంది. ఆ ఉదయం ఇంట్లో ఏం జరిగిందో ఏమో గాని సుజాత ముఖంలో కళ్ళనీళ్లు బలవంతంగా బిగబట్టుకున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ఆయన వేదనగా అంటున్నాడు, అమ్మా సుజా, నీ పిన్ని సంగతి నీకు తెలియంది ఏముంది తల్లి? నువ్విలా భోజనం చేయకుండా బయలుదేరటం నాకేం బాగోలేదు. నా మాట విని ఇంటికిరా, ఒక ముద్ద తిని వెళ్ళు. నాకు ఆకలిగా లేదు నాన్న. బస్సు వచ్చి వెళ్ళిపోతే కాలేజీకి మళ్ళీ ఆలస్యం అయిపోతుంది. అందులో మొదటి రోజు కూడా. నేను అంటున్నది కూడా అదే. కాలేజీలో చేరిన రోజే ఇంత గొడవ అయ్యింది. ఈ సంవత్సరం ఇక ఎలా ఉంటుందో ఏమో. అలాంటి నమ్మకాలు నాకేం లేవు నాన్న, నవ్వటానికి ప్రయత్నిస్తూ అంది. ఈ బాధలన్నీ ఉంటాయని నాకు తెలుసమ్మా. వీటితో నువ్వు నలిగిపోతావనే ఈ చదువు అంటే భయపడ్డాను. సుజాత ముఖంలో రోషం తొంగి చూసింది. ఇప్పుడు మాత్రం ఏమైంది? ఈ 1 సంవత్సరం అయిపోతే నా BA అయిపోతుంది. నేను కూడా ఉద్యోగంలో చేరితే అప్పుడు పిన్ని నన్ను ఆపేక్షగా చూస్తుంది. డబ్బు ఖర్చు అవుతోందనేగా ఆవిడ బాధ. ఆయన నిట్టూర్చాడు. ఒకరు చేసిన పొరపాట్లతో ఇంకొకళ్ల సుఖం నాశనం అవుతుంది అంటారు. ఇదే కాబోలు. నేను ఆ రోజున మీ పెద్దమ్మ మాట తీసేయలేక మొహమాట పడకుండా గట్టిగా కాదని ఉంటే ఇప్పుడు నీకీ బాధలేవి ఉండేవి కావు. ఒక సమస్య తీరుతుందని తను ఆశపడితే ఇంకోటి నా మెడకు గుదిబండ అయ్యింది అన్నాడు బాధగా. నువ్వలా ఎందుకనుకుంటావు? ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటుంది అంది సుజాత. మన ఇంట్లో గోల పగవాళ్లకు కూడా వద్దమ్మా. ప్రతి మనిషి ఎవరి కుటుంబం గురించి వాళ్ళు అలాగే అనుకుంటారేమో. ఆ పిల్లలు పోకుండా ఉంటే పిన్ని ఇంత మొండిగా అయ్యేది కాదేమో నాన్న. అది మన దురదృష్టమే కాబోలు అన్నాడు. అంత దూరంగా బస్సు వస్తూ కనిపించింది. దాన్ని చూడగానే ప్రయాణికులు చెట్టు క్రింద నుంచి కదిలి రోడ్డు మీదకు వచ్చి నిలబడ్డారు. సుజాతను కూడా వాళ్ల వెనక వెళ్లబోతుంటే తండ్రి చెయ్యి పట్టి ఆపాడు. ఏమిటి నాన్న? ఆయన జోబులో నుంచి 2 రూపాయల కాగితం తీసి కూతురి చేతిలో పెట్టి గుప్పెట మూశాడు. భోజనం లేకుండా వెళుతున్నావు. మళ్లీ రాత్రికి గానీ రావు. మీ కాలేజీ క్యాంటీన్లోనైనా ఏదైనా తిను. సుజాత ఆ కాగితం తండ్రికి తిరిగి ఇచ్చేయబోయింది. వద్దు నాన్న, ఉండని. కూరలు కొనకుండా నువ్వు ఒట్టి చేతులతో ఇంటికి వెళితే పిన్ని గొడవ చేస్తుంది. ఈరోజు క్లాసెస్ సరిగ్గా జరగవు. లత ఉందిగా, లంచ్ టైంలో ఇంటికి లాక్కుపోతుంది. తనతో ఏదైనా తినే వరకు వదలదు. ఆ అమ్మాయి సాయం నీకు ఉంది కాబట్టే నాకు నిశ్చింతగా ఉంది తల్లి. తనని అడిగానని చెప్పు. అన్నట్టు మర్చిపోయాను. చలం అన్నయ్య కనిపిస్తే తనని నీతో మన ఇంటికి లాక్కురా. తండ్రి ఏదో కేకలేశాడని అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయాడట. ఎవరో జులాయి వెధవలతో కలిసి ఉంటున్నాడట. అదేం పని చెప్పు? గట్టిగా అడుగు నువ్వు. సుజాత తల ఊపి గబగబా బస్సు వైపు నడిచింది. అప్పటికి ప్రయాణికులంతా ఎక్కేశారు. వెళ్లగానే ముందు క్యాంటీన్లో ఏదైనా తిను, తండ్రి హెచ్చరించాడు. సుజాత ఎక్కగానే కండక్టర్ డోర్ వేసేశాడు. బస్సు కదిలింది. సీటులో కూర్చొని పుస్తకాలు పక్కన పెట్టుకుంది సుజాత. తల తిప్పి కిటికీలో నుంచి తండ్రి వైపు చూసింది. ఆయన అప్పటికే తలదించుకొని భారంగా నడుస్తున్నట్టుగా మెల్లగా ఇంటివైపు నడుస్తున్నాడు. ఆయన ఆ తల వంచటంలో మానసికంగా కృంగిపోయిన వేదన కనిపిస్తోంది. సుజాత కళ్ళు చెమ్మగిల్లాయి. పైకి చెప్పకపోయినా ఆయన మనసులో అహర్నిశలు తనని గురించిన ఆలోచనలు తినేస్తోందని సుజాతకి తెలుసు. ఒక్కొక్కసారి ఆయన బాధని ఊహిస్తుంటే తను కాలేజీలో చేరకుండా ఇంటి పట్టునే ఉంటే పోయేది అని అనుకున్న క్షణాలు కూడా ఉన్నాయి. కండక్టర్ దగ్గరకొచ్చి టికెట్ డబ్బు కోసం చేయి చాచాడు.
సుజాత చేతిలో ఉన్న 2 రూపాయల కాగితం ఆయనకు అందించింది. కండక్టర్ తిరిగి ఇచ్చిన చిల్లరని బ్యాగ్ తెరిచి లోపల పెడుతున్న సుజాతకి అందులో నిన్న విమల దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం కనిపించింది. దాన్ని చూడగానే సుజాత ముఖం ప్రసన్నమైంది. అది తీసుకుని చదవసాగింది. విమల ఉత్తరం పినతండ్రికి రాసింది. బాబాయికి విమల నమస్కరించి రాయినది. నువ్వు రాసిన ఉత్తరం అందింది. సుజాత పెళ్లి విషయంలో నువ్వేమాత్రం దిగులు పడవద్దు. అది BA పూర్తి అయితే గాని పెళ్లి ప్రసక్తి తీసుకురావద్దని నీకు చెప్పమని రాసింది. ఈ కాలంలో ఆడపిల్లలకి చదువెంత అవసరమో నీకు తెలియంది కాదు. ఈ 1 సంవత్సరం అయిపోతే దానికి డిగ్రీ చేతికి వస్తుంది. ఈ రోజుల్లో మగపిల్లలు ఆడపిల్లలకి అందచందాలు వంట వార్పులతో పాటు డిగ్రీలు కూడా ఉండాలని కోరుకుంటున్నారు. చదువు ఆడపిల్లలకి జీవితం పట్ల ధైర్యం ఇస్తుందని నా నమ్మకం. నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఈ సంవత్సరం దాన్ని కాలేజీకి పంపి ఆ డిగ్రీ అయ్యేటట్టు చూడు. BA పాస్ అయిన పిల్లకి MA పాస్ అయిన వాడినే తీసుకురావాలనే నియమం ఎక్కడా లేదు. ఈ చాదస్తాలన్నీ మీ పెద్దవాళ్లవి. MA పాస్ అయిన వ్యక్తిని తెచ్చి ఇంకా కట్నం ఇవ్వగల స్థితి లేదంటూ రాశావు. అసలు సుజాత కట్నం తీసుకునే వ్యక్తిని చేసుకోనని ఖచ్చితంగా చెబుతోంది. ఆ రాబోయే పెద్ద మనిషి నిన్ను కాని కట్నం అడగకూడదట. అవసరమైతే తన ఉద్యోగం చేసి అతనికి సంపాదించి పెడుతుందిట. చూసేవాళ్లకి అది ఎంతో వినయంగా నమ్రతగల పిల్లగా కనిపిస్తుందే గాని కొన్ని విషయాల్లో ఎంత మొండిదో నీకు కూడా బాగా తెలుసు కదా. దానిలో ఉన్న ఆ మొండితనం, ఆ పట్టుదల రోజూ అంత దూరం కాలేజీకి వెళ్ళి చదువుకునేలా చేస్తోంది. దాని విషయంలో నువ్వేమాత్రం బెంగపెట్టుకోవద్దు. డిగ్రీ పూర్తవగానే ఏదైనా మంచి ఉద్యోగం కనిపిస్తే సరే, లేకపోతే మీ అల్లుడి గారికి చెప్పి ఇక్కడే ఏదైనా ఉద్యోగంలో చేర్పిస్తాను. మంగని అడిగినట్టు చెప్పు. సుజాతకి నా ఆశీస్సులు. ఉత్తరం రాయమన్నానని చెప్పు. ఇట్లు విమల. ఉత్తరం చదవటం పూర్తి అయ్యేసరికి సుజాత ముఖంలో అంత క్రితం అలముకున్న విషాద ఛాయలు తొలగి చిరునవ్వు తొంగి చూసింది. మనసులో బయలుదేరినప్పుడు లేని ఉత్సాహం, శక్తి వచ్చినట్టుగా అయ్యింది. విమలక్క ఎంత మంచిది. మూర్తి బావ కూడా ఎంతో సహృదయుడు. పిల్లలైతే మరీను ముత్యాలే. ఈ వేసవి సెలవుల్లో తనని మద్రాసు పంపమని ఎంతగానో రాసింది. కానీ వెళ్ళటానికి వీలే కలగలేదు. ఎవరి దగ్గర ఎరగని చనువు, ఆత్మీయత విమలక్క దగ్గర తనకి ఉన్నాయి. చేతిలో ఉత్తరం అపురూపమైన వస్తువులా చూస్తూ మడిచి బ్యాగ్లో పెట్టి మూసేసి సీటు వెనక్కి ఆనుకొని కూర్చొని బయటికి చూడసాగింది. బస్సు రివ్వున పరుగెత్తుతోంది. మేడిచల్ నుండి సికింద్రాబాద్ వచ్చే రోడ్డు కిరుపక్కల అక్కడక్కడా ద్రాక్ష తోటలు, మధ్యలో చెరువుల కింద సాగు చేస్తున్న వరి పొలాలు ఉన్నాయి. సుజాతకి ఆ రోడ్డులో ప్రతి 10 గజాలకి ఎక్కడ ఏమొస్తుందో క్షుణ్ణంగా తెలుసు. ఉదయం వేళ కాలేజీకి వెళ్లే ఆ ప్రయాణం ఎంతో ఉత్సాహంగా, హాయిగా ఉంటుంది. అదే రోడ్డు సాయంత్రం వేళ తిరిగి వచ్చేటప్పుడు నీరెండలో మరో రకమైన అందంతో చూడముచ్చటగా ఉంటుంది. బయటికి చూస్తున్న సుజాతకి తండ్రి గుర్తుకు వచ్చాడు. ఈ పాటికి ఇంట్లో కూరగాయలు తీసుకురాలేదని మంగ మళ్లీ యుద్ధం చేస్తూ ఉండి ఉంటుంది. సుజాత గుండెల్లో నుంచి గాఢమైన నిశ్వాస బయటికి వచ్చేసింది. ఏ మనిషి జీవితంలో ఎప్పుడు ఏ బాధలు వరదలై పరవళ్లు తొక్కుకుంటూ వస్తాయో ఎవరికీ తెలియదు కదా. సుజాతకి 6 సంవత్సరాల వయసులో తల్లిపోయింది. ఏలూరులో ఉంటున్న పెత్తల్లి కామేశ్వరమ్మ ఈ కబురు తెలియగానే వెంటనే వచ్చింది. మరిదికి ఇంత చిన్న వయసులో ఇలాంటి దురదృష్టం కలిగినందుకు బాధపడిన ఆవిడ సుజాత విషయంలో దిగులు పడవద్దని, తన కూతురు విమలతో పాటు పెంచుతానని వాగ్దానం చేసింది. పోయిన వాళ్లు తిరిగి రారు కాబట్టి ఆయన్ని 2వ పెళ్లి చేసుకుని కుటుంబం నిలుపుకోమని చెప్పి సుజాతని తన వెంట తీసుకువెళ్ళింది. సుందరామయ్య అప్పుడు రాంపల్లి హైస్కూల్లో తెలుగు టీచర్గా చేస్తున్నాడు. ఆయనకి వృద్ధురాలైన తల్లి, 2 చెల్లెళ్ళు భారంగా ఉండటంతో తన 2వ పెళ్లిని గురించిన ఆలోచన రాలేదు. వస్తుతః ఆయన నిదానస్తుడు, సంకోచపరుడు. ఎంతసేపు ఎదుటివారి మాటని మన్నించటమే తప్ప తన మాట సాగాలని ఎన్నడూ అనుకోని వ్యక్తి. ఆయనకి వచ్చే జీతానికి, ఇంట్లో ఖర్చులకి లంగరు అందేది కాదు. ఏలూరులో పెత్తల్లి ఇంట్లో విమలతో పాటు ఏ లోటు లేకుండా పెరిగి పెద్దదవుతూ కాన్వెంట్లో చదువుకుంటున్న సుజాతకి తండ్రి లేమి బాధలేవీ తెలియనే తెలియవు. సెలవుల్లో సుజాతని చూడటానికి వచ్చినప్పుడు ఆయన అప్పో సొప్పో చేసి కూతురికి ఖరీదైన గౌన్లు, బొమ్మలు తెచ్చేవాడు. విమల సుజాత కంటే పెద్దదైనా సుజాతతో కలిసిపోయేది. నీ చెల్లెలు అని తల్లి చెప్పడంతో అపురూపంగా చూసేది. కామేశ్వరమ్మ గారి మగపిల్లలిద్దరూ పెద్దవాళ్లవటంతో కాలేజీ చదువుల కోసం ఊళ్లల్లో దూరంగా ఉండటం వల్ల ఇంట్లో ఆడపిల్లలిద్దరూ అపురూపంగా సొంత అక్కా చెల్లెళ్లలా పెరిగి పెద్దయ్యారు. చెల్లెళ్లకి పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపి వాటికైన అప్పులు తీర్చేసరికి సుందరామయ్య జీవితంలో 10 సంవత్సరాలు అలా గడిచిపోయాయి. ఈ 10 సంవత్సరాలలో
కామేశ్వరమ్మ గారి కుటుంబంలో చాలా మార్పులు వచ్చాయి. విమల పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళింది. పిల్లలు పుట్టారు. కామేశ్వరమ్మ గారి భర్త పోవడంతో ఇంట్లో కొడుకు పెత్తనం వచ్చింది. కోడళ్ల అధికారంలో సుజాత ఒక అనవసరమైన ఖర్చుగా అనిపించి తండ్రి దగ్గరికి పంపేయాలని చూశారు. ఈ 1 సంవత్సరం అయిపోతే దాని హైస్కూల్ చదువు పూర్తి అయిపోతుంది అంటూ ఆవిడ కోడళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా సుజాతని బలవంతంగా ఉంచి వారి సాధింపులకి గురి అయ్యింది. ఆ సెలవుల్లో సుందరామయ్య కూతుర్ని చూడటానికి వచ్చినప్పుడు కామేశ్వరమ్మ గారు మరిదికి పెళ్లి సంబంధం చెప్పింది. ఇప్పుడా? నాకేం పెళ్ళి? అన్నాడాయన ఆశ్చర్యంగా. ఏమయ్యా, ఇందులో అంత ఆశ్చర్యపడేదేముంది? ఏ, నీ వయసు ఏమించిపోయిందని? మనవాళ్ల పిల్లే, దిక్కు లేకుండా ఉంది. నీకింత ఉడకేసి పెడుతుంది. దానికి నువ్వింత అన్నం పెట్టు అంటూ బలవంతం చేసి మంగని ఆయన పెళ్లి చేసుకునేటట్టు చూసింది. అంతవరకు కటిక దరిద్రంతో అక్కడా ఇక్కడా బంధువుల ఇంట్లో చాకరీ చేసుకుంటూ పొట్టగడుపుకుంటున్న మంగ సుందరామయ్యని చూసి ముక్కు విరిచిన హైదరాబాద్లో కాపురం అనేసరికి మోజుతో వెంటనే ఒప్పుకుంది. కానీ దరిద్రుడు ఏ రేవుకి వెళ్లినా వడగళ్లవానే అన్నట్టుగా మంగ హైదరాబాద్కి కాపురానికి వచ్చిన 6 నెలలకే సుందరామయ్యకి సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న బేగంపల్లి అనే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ 6 నెలల నుంచి సినిమాలు, షికార్లు అంటూ పంజరంలో నుంచి బయటపడిన పక్షిలా స్వేచ్ఛగా తిరుగుతున్న మంగకి బేగంపల్లి ఊరు చూడగానే నడుం విరిగినంత పనైంది. భర్తని సాధ్యమైనంత త్వరగా తిరిగి హైదరాబాద్ వెళ్లే ఉపాయం చూడమని వేపుకు తినసాగింది. కానీ ఆర్థికంగానో లేక బాగా పరువు ప్రతిష్టలు ఉంటేనే తప్ప అలాంటి పనులు సాధ్యం కావని, ఆ స్తోమత 2 విధాలుగానూ భర్తకి లేదని మంగకి తెలియదు. సుందరామయ్యకి జీవితంలో ఎక్కడికక్కడ రాజీపడిపోయి బ్రతకటం బాగా అలవాటే. బేగంపల్లి వచ్చిన 2-3 నెలల్లోనే ఆయనకి ఇంటి ఖర్చుల విషయంలో తేడా స్పష్టంగా కనిపించసాగింది. కూరలు, పాలు ఈ ఊళ్ళో చౌక. బయట తప్పనిసరిగా తిరగాల్సిన ఖర్చులేవీ ఉండవు. అన్నింటికంటే ముఖ్యంగా ఏదో పని మీద సిటీకి వచ్చి ఇంట్లో తిష్టవేసి నెలకి తెచ్చుకున్న సామాను 10 రోజుల్లోనే ఖాళీ చేసే భూతాల్లా ప్రాణాలు కొరికే చుట్టాల బెడద ఆయనకి పూర్తిగా తప్పిపోయింది. తెచ్చుకున్న సామాను నెలకి సరిగ్గా వస్తుంటే ఎంతో డబ్బు మిగులుతున్నంత ఆనందంగా ఉంది. తక్కువ అద్దెలో పెద్ద ఇల్లు దొరికింది. మంచి గాలితో హాయిగా ప్రాణానికి తెరపిగా ఉంది. అందులో మంగకి నెల తప్పింది. పురుడు పుణ్యం అంటే చేతిలో విరివిగా డబ్బులుండాలి. ఆయన ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నించలేదు సరికదా, అసలు ఆ ఆలోచనే మనసులోకి రానియలేదు. మంగ ఆ ఊళ్ళోనే ప్రసవించింది. కాన్పు కష్టమై బిడ్డ దక్కలేదు. డబ్బు ఖర్చు అవుతుందనే పీనాసితనంతో తనని హైదరాబాదుకు తీసుకువెళ్లి అక్కడ ఉంచి మంచి డాక్టర్కి చూపించలేదని మంగ సాధింపు మొదలుపెట్టింది. శిశువు లోపలే పాడైపోయింది. పెద్ద ప్రాణం దక్కటమే చాలా అదృష్టమని డాక్టర్ చెప్పిన మాటలు మంగ నమ్మలేక భర్తే ఆవిడ చేత అలా చెప్పిస్తున్నాడని అనుమానం పెంచుకుంది. తన చేత చాకిరీ చేయించుకోవటమే తప్ప తనని బాగా చూడాలనే బుద్ధి భర్తకి లేదని చీటికి మాటికి ఈసడించసాగింది. ఈ పరిస్థితుల్లో సుజాత పెత్తల్లి దగ్గర నుండి హైస్కూలు చదువు ముగించుకొని తండ్రి దగ్గరకు వచ్చేసింది. సుజాత కాలేజీలో చేరటానికి ఉత్సాహపడుతోంది. సుందరామయ్య కూడా కూతుర్ని హాస్టల్లో ఉంచి చదివించాలని నిర్ణయించుకున్నాడు. కాని మంగకి మళ్లీ నెల తప్పటంతో పరిస్థితులు తారుమారైనాయి. సుజాతని చూడగానే మంగకి ఎక్కడలేని బద్ధకము వచ్చేసేది. ఇంట్లో పనేమీ పట్టించుకోకుండా కూర్చునేది. ఒకసారి పిల్ల పుట్టిపోవడంతో ఈసారి భార్య విషయంలో సుందరామయ్య జాగ్రత్త పడటానికి నిశ్చయించుకున్నాడు. కూతురికి వచ్చే సంవత్సరం చదువుకుందువుగాని అంటూ నచ్చజెప్పాడు. తండ్రి పరిస్థితులు, ఇంట్లో డబ్బు ఇబ్బంది అర్థం చేసుకున్న సుజాత గట్టిగా కాదనలేకపోయింది. మంగ ఈసారి హైదరాబాద్లో ఉండి ప్రసవించింది. మగపిల్లవాడు కలిగాడు. కొడుకునెత్తుకొని ఆనందంగా బేగంపల్లి తిరిగి వచ్చింది. స్థితికి మించిన ఖర్చులు చేసి పిల్లాడికి వేడుకలు జరిపించింది. సుజాతకి ఇంట్లో పని రెట్టింపయింది. మంగ పిల్లవాడి పట్ల మూర్ఖమైన ప్రేమ ప్రదర్శించేది. కాస్త ఏడిస్తే చాలు, అమ్మో ఆకలి అంటూ పాలు పట్టినా వెంటనే మళ్లీ పాలు పట్టేది. వాంతులు అవుతుంటే మైదారి కళ్ళు, ఎవరి కళ్ళు పడ్డాయో అంటూ విభూది రాసేది తప్ప డాక్టర్కి చూపించేది కాదు. జ్వరం వస్తే చచ్చిపోయిన సుజాత తల్లి ఏదో చేసిందని వాపోయేది. ఇరుగు పొరుగును చేర్చి అహర్నిశలు ఆ విషయమే గొడవగా మాట్లాడేది. ఇదంతా చూసి సుజాత భరించలేక ఏదైనా ఒక మాట అంటే పెద్ద జగడం చేసి పిల్లవాడిని 2 బాది తను అన్నం తినకుండా పడుకొని సుజాతని సుందరామయ్యని సాధించేది. మంగ ప్రవర్తనతో విసిగిపోయిన ఆయన, ఆ మూర్ఖురాలితో నీకెందుకమ్మా,
నువ్వు ఊరుకో అంటూ సుజాతని మందలించి తను మౌనం వహించేవాడు. ఆ చలికాలంలో మంగ కొడుకు జలుబు చేసి జ్వరం వచ్చి అది తగ్గక పోయాడు. ఈసారి కొడుకు పోవడంతో మంగ మరీ రాక్షసిలా అయిపోయింది. సుందరరామయ్య మొదటి భార్యే ఇలా తనని సాధిస్తోందని, ఆ శనిని వెళ్లగొట్టాలనంటూ వ్రతాలు, పూజలు, ఇరుగు పొరుగు ఏది చెబితే అది చేయటం ప్రారంభించింది. వాటికి సుందరరామయ్య చేతిలో డబ్బు నీళ్లలా ఖర్చయిపోయింది. సుజాత మనసులో చదువుకోవాలనే కోరిక మరింత బలపడిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. సుందరరామయ్యకి దూరబంధువు, వరసకి తమ్ముడైన చలపతి హైదరాబాదులోనే ఉంటున్నాడు. ఆయన కొడుకు చలం తరచుగా బేగంపల్లి వచ్చిపోతూ ఉండేవాడు. ఆ 2 సంవత్సరాల్లోనూ సుజాతకి అతనితో చనువు ఏర్పడింది. 2 సంవత్సరాలు వృధా అయిపోయాయని బాధపడిన సుజాత ఇక ఆ ఏడాది ఊరికే ఉండలేదు. చలం ద్వారా పుస్తకాలు తెప్పించుకొని ప్రైవేటుగా ఇంటర్కి కట్టి పాసయింది. పరీక్షా ఫలితాల్లో మొదటి తరగతిలో తన నెంబరు చూసుకునేసరికి సుజాతకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. చలం కాలేజీలో చేరమని ప్రోత్సహించసాగాడు. సుజాత ఇంటర్ పాసయి బిఏలో చేరటానికి ప్రయత్నించటం, తనని సంప్రదించకుండానే భర్త సరేననటం చూసి మంగకి ఒళ్ళు మండిపోయింది. ఈ 2 సంవత్సరాల నుంచి ఇంట్లో ఏ పని చేయకుండా రాణివాసం అనుభవిస్తున్న మంగకి మళ్లీ మునుపటిలా పని చెయ్యాలంటే ఒళ్ళు వంగలేదు. అదీ కాకుండా సుజాత చదువు కోసం ఖర్చు పెట్టేదంతా వృద్ధాయేనని మంగ విశ్వాసం. ఆ డబ్బు పెట్టి ఎవరినో ఒకరిని చూసి పెళ్లి అయిందనిపిస్తే ఆ బాధ తీరుతుందని భావించింది. అందుకే భర్తకి సుజాతని కాలేజీలో చేర్పించటానికి వీల్లేదని, పెళ్లి చేసి అత్తవారింటికి పంపేయమని పోట్లాడసాగింది. నా పెళ్లి సంగతి నీకనవసరం, నీ విషయాలు నువ్వు చూసుకో. మొట్టమొదటిసారిగా సుజాత పినతల్లికి ఎదురు తిరిగి జవాబు ఇచ్చింది.